అందరికి నమస్తే. హైడ్రా ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ మీద ఎట్లా ఉండబోతుంది, ఎట్లా ఉంటది అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఎట్లా ఉండబోతుంది కాదు, ఆల్రెడీ హైడ్రా ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ మీద దారుణంగా పడినది. ఆల్రెడీ మన దగ్గర రియల్ ఎస్టేట్ చాలా దారుణమైన సిచ్యువేషన్లో నడుము ఇరిగిపోయి ఉన్నది. అట్లాంటి రియల్ ఎస్టేట్ పైన ఇప్పుడు ఈ హైడ్రా ఎఫెక్ట్ కూడా పడ్డది. అసలు నిజానికి నేను దేశంలో రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడతా, తర్వాత తెలంగాణ గురించి మాట్లాడదాం. దేశంలో ఎక్కడ ఎట్లా ఉన్న రియల్ ఎస్టేట్ తెలంగాణలో మాత్రం చాలా భూమి ఉండేది. అట్లా అయిపోయింది. ఉన్నది కాదు, ఉండేది అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క మెట్రో సిటీకి ఒక్కొక్క రకమైన గుణం ఉంటుంది. ఇప్పుడు మనకు ఢిల్లీ దగ్గర తీసుకుందాం, ల్యాండ్స్ ఏమన్నా చేద్దాం, అక్కడ రియల్ ఎస్టేట్ చేయాలంటే అక్కడ మొత్తం పొల్యూషన్ ఉంటుంది. చెన్నై పోతే వరదల బాధ, బెంగళూరు పోతే ట్రాఫిక్ బాధ, ముంబై పోతే ఆడ కూడా వరదల బాధ. ఈ హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్, దక్కన పిడి భూమి. ఈడ అట్లాంటివి ఏమి ఉండవు. ఈడ కొంత వరదలు ఉంటాయి. హైదరాబాద్ వచ్చినప్పుడు వాన వచ్చినప్పుడు ఇక్కడ ఉంటుంది, కానీ మరి మనకు సముద్రాలు ఉప్పొంగి సముద్ర వరదలు అయితే మన దగ్గరకు వచ్చేలేవు. చెన్నైలో మొత్తం సముద్రం ముంచేస్తుంది. ఇట్లాంటి సిచ్యువేషన్. ట్రాఫిక్ మన దగ్గర అంత పెద్ద సమస్య ఏం కాదు. నిజానికి మన దగ్గర అవుటర్ రింగ్ రోడ్ ఉంది, ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ట్రాఫిక్ అనేది బెంగళూరుతో పోలిస్తే మనం చాలా బెటర్. కాబట్టి మన దగ్గర రియల్ ఎస్టేట్ లాస్ట్ 10 years ఎట్లా అంటే ఒక రియల్ ఎస్టేట్ ఒక వెలిగింది. మన దేశంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వ్యాపారస్తులు, ఎక్కడెక్కడో పెద్ద పెద్ద జాబులు చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ కూడా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టినారు. హైదరాబాద్లో ఇల్లు కొనాలనుకున్నారు, హైదరాబాద్లో ప్లాట్లు కొన్నారు, హైదరాబాద్లో జాగలు కొన్నారు, హైదరాబాద్లో వ్యవసాయ భూములు కొన్నారు ఫామ్ హౌస్ల కోసమని. ఇట్లా రకరకాలుగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అంతా కూడా ఒక్కసారి ఆకాశాన్ని అంటింది. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు పతనానికి వచ్చినాం. ఇప్పుడు అంతా భూమిని నేలను నాకుతుంది అంటారు, ఇప్పుడు నేలను నాకుతుంది రియల్ ఎస్టేట్. దానికి తోడు ఇప్పుడు హైడ్రా కూడా ఒకటి వచ్చింది. హైడ్రా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు హైడ్రా ఏం చేస్తుంది, ఎప్పుడో 1974 మ్యాపులు పట్టుకొని ఇది చెరువు, అది కుంట, ఇది బఫర్ జోను, ఇది ఫుల్ ట్యాంక్ లెవెలు, ఎఫ్ఆర్ఎల్, ఎఫ్టీఎల్ అని చెప్పేసి తిరుగుతున్నారు. నిజానికి అప్పుడు ఎక్కడ చెరువులు ఉన్నావో ఎక్కడనో కొన్ని చెరువులు అసలు కనిపించకుండా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని చెరువులు కొద్ది కనిపిస్తున్నాయి, కానీ అవన్నీ తెలియదు కదా. ఇప్పుడు మనం పోతాం, పోయి ఏదో ఒక కంపెనీని ఒక ఫ్లాట్ దగ్గర ఇవాళ కొనుక్కుంటాం, అన్ని అనుమతులు ఉన్నాయి, పర్మిషన్ తీసుకుంటాం, అన్నీ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, కొనుక్కుంటాం. తర్వాత ఇంకొక నెలకో 2 నెలలకో హైడ్రా రంగనాథ్ గారు ఒక నోటీస్ ఇచ్చారనుకో, ఇది కూడా చెరువులో ఉన్నది, ఎఫ్టీఎల్ ఉన్నది మా లెక్కల ప్రకారం ఇదని. ఏం శాటిలైట్ మ్యాప్లో, ఇస్రో మ్యాప్లో ఏదో మ్యాప్ పట్టుకొని వస్తారు వాళ్ళు. అప్పుడు ఏది సిచ్యువేషన్. కాబట్టి అట్లాంటి వ్యవహారం నడుస్తుంది ఇప్పుడు. కాబట్టి రియల్ ఎస్టేట్ అంతా కూడా డమాల్ అన్నది. ఇప్పుడు ఏ వెంచర్ సక్రమమైందో, ఏ వెంచర్ చెరువులో కట్టినరో, ఏ వెంచర్ ఎఫ్టీఎల్లో ఉందో, ఏ వెంచర్ చెరువులో ఉన్నదో ఎక్కడ ఎవరు చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి కదా. ఒక్కొక్క మ్యాప్ ఒకలాగుంది. హెచ్ఎండిఏలో చూస్తే ఒక చెరువు మ్యాప్ ఒకలాగా ఉంటుంది. ఇంకా వాళ్ళు సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళది చూస్తే వాళ్ళది ఒకలాగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. కొద్దిగా ఓల్డ్ పోయే వరకు 1974 లెక్కల ప్రకారం అంటే నాకు తెలిసి అప్పుడు జనాభా తక్కువ, చెరువులు ఎక్కువ ఉన్నాయి. మరి అప్పటికిప్పటికీ చాలా సంవత్సరాలు మారిపోయింది కదా. దాదాపు 50 ఏళ్ళ క్రితం మాట మనం చెప్పేది. కాబట్టి ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది. చాలా వరకు బుకింగ్స్ రద్దు అవుతున్నాయంట. చాలా వరకు మనకి ఇక్కడ ఈ నార్సింగ్ ఏరియాలా, అక్కడ ఇక్కడ ఈ పెద్ద హైరైజ్ బిల్డింగ్స్ అని ఉన్నాయి కదా, ఆ బిల్డింగ్స్లో బుకింగ్స్ ఉంటాయి. ఒక సంవత్సరం ముందు, ఎప్పుడో 6 నెలల ముందో, సంవత్సరం ముందో అన్నీ బుక్ చేసి పెట్టుకుంటారు వాళ్ళు. కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటుంది. వీళ్ళు ఆల్రెడీ సగం పేమెంటో, క్వార్టర్ పేమెంటో ఎంతో అంత కట్టి అవన్నీ బుక్ చేసుకుంటారు. అయిపోయేలోపు మొత్తం కట్టాలి. బ్యాంక్ లోన్లు అవన్నీ కూడా ప్రాసెస్లో ఉంటాయి, నడుస్తుంటుంది. అయితే ఇప్పుడు అవన్నీ కూడా రద్దు అవుతున్నాయంట. అవన్నీ కూడా అడ్వాన్సులు మొత్తం వెనక్కి ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారంట. ముఖ్యంగా ఏంటంటే అమీర్పూర్ లేకు, దుర్గం చెరువు, గండిపేట ప్రాంతాలలో దీని ఎఫెక్ట్ తీవ్రంగా పడ్డదని చెప్పేసి ఒక రిపోర్ట్ ఒకరు పంపించింది నాకు. అసలు నేను అనేది ఏంటంటే ఈ ఫ్లాట్స్ గురించే కాదు, ఓపెన్ ప్లాట్ల గురించి కూడా అదే బాధ. ఓపెన్ ప్లాట్లు కూడా ఏ వెంచర్లు ఎక్కడనో ఎవరికి తెలుసు. ఇప్పుడు ఆడ మన మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో కేఎల్ఆర్ తెలుసు కదా, మహేశ్వరం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు. ఆయన వెంచర్లో 25,000 30,000 గజం అమ్మిండు. ఇప్పుడు చూస్తే చెరువంట, అది చెరువంట. ఇలా పేపర్లో చూసిన. మరి దానిలో ప్లాట్లు కొన్నోళ్ళు ఎక్కడ పోనో తెలియదు. మరి కాంగ్రెస్ ఆయన వెంచర్ కాబట్టి చెరువున ఏం కాదంటారో మరి ఏమంటారో తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్ అక్కడ ఉన్నది. ఇట్లా ఎక్కడ చూసినా కూడా ఇదే హైడ్రా బాధ. ఇప్పుడు హైడ్రానేమో యూనివర్సిటీ ఇచ్చే సిచ్యువేషన్లో లేదు. బ్యాంక్ లోన్లు ఎవరు ఇస్తున్నారు? ఇప్పుడు బ్యాంక్ లోన్లు ఇస్తలేరు. బ్యాంక్ లోన్ ఇచ్చిన తర్వాత ఇది హైడ్రా వాళ్ళు, ఇది చెరువు అంటే ఎట్లా, ఇది బాయ్ అంటే ఎట్లా, ఇదేదో కుంట అంటే ఎట్లా అంటున్నారు. మరి అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు నల్లకుంట ఉంది. నల్లకుంట తెలుసుగా, విద్యానగర్ దగ్గర. ఆడ కుంట ఏడుందో ఎవరు తెలియదు. కుంట మాత్రం లేదు, దాని పేరు నల్లకుంట. మరి ఇంతకుముందు ఉన్నదేమో ఎప్పుడన్నా. ఇప్పుడు రేపో మాపో రంగనాథ్ గారు నల్లకుంట ఇదంతా నల్లకుంట నేను చెప్పారు అనుకోండి, ఆ నల్లకుంట ఉన్న వాళ్ళంతా ఏం చేస్తారు?
కాబట్టి మొదలే ఆడ బతుకమ్మ కుంట మీద వేసినారు. బతుకమ్మ కుంట 5 ఎకరాలో 6 ఎకరాలో ఉంటే అది 800 గజాలు ఉందంట ఇప్పుడు. అదంతా మళ్ళీ మేము పునర్వైభవంగా తీసుకొస్తా దసరా పండుగ నాటికి అంటున్నాడు. మరి అవన్నీ కూలగొడతారో ఏం చేస్తారో. కాబట్టి రియల్ ఎస్టేట్ అంతా కూడా ఇప్పుడు పక్క రాష్ట్రాలలో పక్కన ఉన్న మెట్రో సిటీస్ కన్నా మన దగ్గర మంచి వాతావరణం, మంచి వ్యవహారం ఉండే ఇప్పుడు ఇదంతా వచ్చిన తర్వాత ఈ కూల్చివేతలు వితౌట్ నోటీస్ కూల్చివేతలు, తర్వాత డైరెక్ట్‌గా హిటాచీలు పంపి కూల్చివేస్తుంటే రియల్ ఎస్టేట్ ఏడుంటది? మొత్తానికి మొత్తం అసలు ఎక్కువ రిజిస్ట్రేషన్‌లు ఎప్పుడు లావాదేవీలు జరిగేది ఇక్కడనే. మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోనే ఎక్కువ జరిగేది. బయట ఎన్ని జరుగుతావో ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోనే ఆ గచ్చిబౌలి ఏరియాలోనో అక్కడనో ఇక్కడనో హైరైజ్ అపార్ట్మెంట్స్‌లో ఎక్కువ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ అయితున్నాయి. ఓపెన్ ప్లాట్‌ల కన్నా ఎక్కువ ప్రతిసారి కూడా ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ అయితాయి. అపార్ట్మెంట్ ఫ్లాట్స్. కానీ ఇప్పుడు మొత్తం ఇచ్చిన అడ్వాన్స్‌లే మాకు వాపస్ ఇయ్యండి మాకొద్దు ఈడ అని అంటున్నారు కొనవాళ్ళందరూ. అంటే సిట్యుయేషన్ చాలా దారుణంగా మారినట్టుగానే కనిపిస్తుంది. హైడ్రా ఎఫెక్టు రియల్ ఎస్టేట్ మీద మామూలుగా ఉండదు. చాలా దారుణంగా ఉంటది. ఇది కేవలం హైదరాబాద్‌కి లిమిట్ కాదు. పక్కన వేరే కాన్స్టిట్యుయెన్సీలలో అక్కడ కల్లకుర్తి రూటో లేకపోతే ఇటు ఇంకో రూటో జడ్చర్ల రూటో లేకపోతే అటు ఏందది మన ఇక్కడ షామీర్పేట రూట్. షామీర్పేట అవతల ఇంకా ఎక్కడ చూసినా మనకు ఇప్పుడు చెరువని గుర్తుపడే పరిస్థితులు లేవు. ఏ రిపోర్ట్ కరెక్టో ఏ రిపోర్ట్ తప్పో ఎవరికి తెలవదు. కాబట్టి ఇప్పుడు కొనుక్కుంటేనే బెటర్ అని చాలామంది అనుకుంటున్నారు. ఈ రియల్ ఎస్టేట్ అయితే హైదరాబాద్‌లో డమాల్ అన్నది హైడ్రా ఎఫెక్ట్‌తోన. ఇది ఎప్పుడు లేస్తది? అసలు లేస్తదేమో అన్ని ఎలక్షన్స్ అయిపోయినాయి అనుకుంటే కరెక్ట్ టైంలో హైడ్రా వచ్చింది. రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది ప్రస్తుతం. ఎవ్వరు కూడా కనీసం కొనడానికి ముందుకొస్తలేరు. అమ్ముదాం అంటే కూడా ప్రాబ్లమే ఇప్పుడు. ఎవరన్నా అర్జెంట్‌గా నేను ఈ ఫ్లాట్ అమ్ముకుందాం అంటే కూడా ఎందుకు కర్మ కొన్న తర్వాత మళ్ళీ రేపన్నాడు ఎవరో వచ్చి చెరవన్నారనుకో అదొక పెద్ద లొల్లి. కాబట్టి ప్లాట్స్ లేవు, వెంచర్లు లేవు, ఏవి లేవు. రియల్ ఎస్టేట్ అంతా కూడా కుప్పకూలిపోయి కనిపిస్తుంది ప్రస్తుతం. ఏమైతుందో తెలవదు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకా మన దగ్గరనేమో హైదరాబాద్‌లో చూస్తేనేమో రకరకాల భూములుంటాయి. ఇనాం భూములుంటాయి, నిజాం భూములుంటాయి, గాంధీ చౌక్‌ల భూములుంటాయి, టెనెంట్ యాక్ట్స్ భూములుంటాయి. ఇక్కడ ఓ రకంగా ఉంటది రిజిస్ట్రేషన్‌లు అవంతా గూడా. అదే మనం పక్కన పోయినామనుకోండి కర్ణాటక ఈ యాప్‌లో భూమి యాప్‌లో మనం ఏదైనా ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే 6 మంత్స్ టైం పడతది. ఎందుకంటే ఎంక్వైరీ చేయాలి, దాని గ్రౌండ్‌కి పోవాలి, దాని కథ ఏందో కార్ఖానా ఏందో చూసి అది ఎక్కడుందో చూసి చేయాలి. కాబట్టి అక్కడ కొద్దిగా నీట్ భూములే ఉన్నాయి. అదే మహారాష్ట్రకి పోతే మొత్తం మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ పోయి రిజిస్ట్రేషన్ చేయాలి. ప్లస్ మీ ఊర్లో ఒక చాటింగ్ కూడా చేస్తారంట వాళ్ళ ఊర్లో. ఒక పలానా నాయన భూమి అమ్మిండు, ఎవరో కొంటున్నారు, ఎవరికైనా ఆబ్జెక్షన్ ఉందా? ఎవరైనా ఆబ్జెక్షన్ ఉంటే రండి పలానా ఎంఆర్ఓ ఆఫీస్‌కి అని చెప్పి చాటింపు చేస్తారంట మహారాష్ట్ర. అట్లాంటి సిచ్యువేషన్ ఉంటది. ఈ రియల్ ఎస్టేట్ విషయంలో కొంత మన దగ్గరనే రకరకాల భూములున్నా, కొంత గజిబిజి ఉన్నా మన దగ్గర రియల్ ఎస్టేటు బంగారంలాగా మండింది ఈ 9.5, 10 ఏళ్ళు. తర్వాత ఒక్కసారిగా తేడా వచ్చింది. అంతలోనే ఈ హైడ్రా కూడా వచ్చి మొత్తానికి ఒక రియల్ ఎస్టేట్ హైదరాబాద్ అంటేనే భయపడే పరిస్థితులు క్రియేట్ అయినాయి ఇప్పుడు. ఎవ్వరు కూడా హైదరాబాద్‌కి వచ్చి పెట్టుబడులు పెట్టాలి అనే వాళ్ళు ఎవరు కూడా హైదరాబాద్ వైపు చూడట్లేదని చెప్తున్నారు. వాళ్ళంతా ఎటువైపు పోతారో తెలవదు. కర్ణాటక పోతారా? మహారాష్ట్ర పోతారా? ఇంకెక్కడ పోతారో తెలవదు. కానీ హైదరాబాద్‌కి వచ్చేవాళ్ళు రియల్ ఎస్టేట్ అంటే హైదరాబాద్ అని కన్ను మూసుకొని చెప్పేవాళ్ళు ఈ హైడ్రా వ్యవహారం అంతా చూసిన తర్వాత చెరువులు ఎప్పుడో ఉన్న చెరువులు, ఆ చెరువులన్నీ తీస్తాం, అవన్నీ కూలగొడతాం అన్న తర్వాత పోయి రిస్క్‌లో పడేది ఎందుకని చెప్పేసి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులంతా హైదరాబాద్ వైపు రావడం బంద్ చేసిరని చెప్తున్నారు అక్కడ రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు చాలామంది కూడా. ఇప్పుడు కట్టిన బిల్డింగ్స్ అన్నీ కూడా ఆల్రెడీ చాలా వరకు పిట్టలు గుడ్లు పెట్టే పరిస్థితిలో ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ అంతా కూడా మొత్తం అడ్వాన్స్ బుకింగ్స్ అంతా కూడా వాపస్ అడుగుతున్నారంట కస్టమర్లు. దాంతో రియల్ ఎస్టేట్ కంపెనీలు అంతా కూడా పరిశాన్ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.